నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో విశ్వసిస్తున్న దాని విషయంలో నీ స్టాండింగ్ ఎలా ఉన్నది? నువ్వు ఏ దేవుని నమ్ముతున్నావంటే అతి పరిశుద్ధుడైన దేవుని నమ్ముతున్నావు. అతి పరిశుద్ధుడైన దేవుని నీవు నమ్ముచున్నప్పుడు నీ క్యారెక్టర్ కూడా అతి పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు విశ్వసిస్తున్న దేవుడు ఎంత అతి పరిశుద్ధమైన వాడో, ఆ పరిశుద్ధమైన క్యారెక్టర్ని కనుక నువ్వు కోల్పోయి నువ్వు సంఘంలో ఏది చేసినా, ఒక క్రైస్తవుడనే పేరు పెట్టుకుని నువ్వు ఏది చేసినా సరే అదంతా కూడా శూన్యమే. అందుకే వీళ్ళ యొక్క ఆవేదన మనకు అర్థం కావాలి. బైబిల్ చెబుతున్నప్పుడు, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ గురించి వింటూ ఉన్నప్పుడు, వీళ్ళు బైబిల్ రాసేటప్పుడు సంతోషంగా రాయలేదు. ఎంతో ఆత్మలో కృంగిపోతూ, కుమిలిపోతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, వేదనతో రాశారు.